అంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని నివృత్తి చేసుకోవడానికి, సుఖం వచ్చినప్పుడు ఆ సుఖాన్ని ఎక్కువ కాలం ఉండాలని ప్రయత్నిస్తాడు. నిద్ర పడుతుంది, సహజంగా రోజు నిద్ర పడితే బాగుంటుంది, వెలగ ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా అనుకుంటాడు, అది సాధిస్తాడు. ఇలాంటి వాటితో ఏదో కొత్త గొప్ప ప్రయత్నం చేస్తాడుగా, ధ్యానమో శాసనమో ఏదో ఒకటి, మందో మాకో ఏదో ఒకటి తీసుకుని వీటికి ప్రయత్నాలు చేసినట్టుగా ప్రయత్నం చేయాలంటే అదో పద్ధతి అవ్వాలి. ఓ డాక్టర్ అన్నారు, ఓ పద్ధతి ఉంది, ఒక అనుష్ఠానం ఉంది, ఆ క్రియ ఏ రకం చేయాలి, ఇంజక్షన్ ఏ రకంగా చేయాలి, మందులు ఏ రకంగా చేయాలి, బెల్లల రూపంగా ఇస్తామా, అరకు రూపంగా ఇస్తామా, నరాలకి ఇవ్వాలి ఇంజక్షన్, కండరాలకి ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కదా, ఏ పార్టీకి ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఒకరు తెలుసు కదా. ఇవన్నీ కూడా అనుసరించిన జ్ఞానంతో ఇటు కాంపౌండరు ఇటు రోగి కూడా ఆచరిస్తాడు. కానీ అదేవిధంగా మానవుడు తన దుఃఖ నివృత్తికై, శాస్త్రోత్తమైన ముక్తికై నమ్మిన వాళ్ళకి ఏమిటి, ఆత్మానుభవం కలగటానికి రకరకాల సాధన చేయాలంటే మనసు శుద్ధిగా ఉండాలి, మనసు నిశ్చలతగా ఉండాలి, మనసు నిగ్రహించాలి, కామక్రోధలోప మాచర్యాలను జయించాలి, రాగద్వేషాలను గ్రహించాలి. ఈ యొక్క అన్ని అర్హతలు అంటే ఈ కండిషన్స్ బట్టి ఎక్కడైతే రాగద్వేషాలు లేవో, ఎక్కడ త్రిగుణాలు అయితే లేవో, ఎక్కడ సత్వరజోత్తమ గుణాలు రహితంగా ఉందో, ఎక్కడ జాగ్రత్త స్వప్న నిద్రావస్థ లేవో, ఎక్కడైతే జీవుడని దేహాన్ని లేదో, ఎక్కడైతే శరీరం లేదో, ఎక్కడైతే పంచభూతాలు కనబడవో, ఆ యొక్క విలక్షణంగా ఉన్నదే ఆత్మ. ఆత్మ అంటే ఏంటి, త్రిగుణరహితంగా ఉంది, అవస్థరహితంగా ఉంది, ఆ జ్ఞాన విజ్ఞాన కొత్తగా వచ్చే పద్ధతితో వీటి అన్నిటి కూడా రహితంగా ఉంది. అంటే స్వతసిద్ధంగా ఉన్నదే ఉనికి ఆత్మ. ఆ ఉనికి చిత్తు పదార్థంతో, చిత్తు అంటే తెలివితో, ఎలుగుతోనే తన ఉనికిని గుర్తించి గమనించి తెలుసుకుంటూ, ఆనందాన్ని గుర్తించి గమనించి తెలుసుకుంటూ సత్యాంత స్వరూపంగా మౌనంగా పరిపూర్ణ స్వరూప స్వభావంతో నేను ఉన్నాను. నేనేంటంటే అహం ఉన్నది, అహం అంటే ఏంటి, ఆత్మ ఉన్నది, అది ఆత్మ సాక్షాత్కారం. దీనికి ఎటువంటి సాధనలు కానీ ధ్యానాలు కానీ ఏది చేయవలసిన అవసరం అగత్యము లేదు. సాంప్రదాయకమైన సిద్ధాంతాలు కానీ పద్ధతులు కానీ ఏ మార్గాలు కానీ ఏ అనుష్ఠానం కానీ రకరకాల ధోరణిలో దాన్ని ప్రాసెస్ ఉంటాయి. జపము, తపము, యంత్రము, తంత్రము, మంత్రము, ప్రతి ఫీల్డ్లో ప్రతి రంగంలో ఆధ్యాత్మం కావచ్చు, విషయం కావచ్చు, భౌతికం కావచ్చు, రాజకీయం కావచ్చు, కళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఈ కళ్ళు ఎప్పుడు మంచి కళ్ళు రావట్లా, మంచి వస్తే బాగుండు అని ప్రయత్నం చేస్తాడు. మంచి కళ్ళు రావాలని చెప్పేసి మనసు శుద్ధి చేస్తాడు. ఏకాగ్రత ఇవన్నీ ప్రయత్నాలుగా. ఇటువంటి ప్రయత్నాలు చెప్పిన సాంప్రదాయమైనటువంటి విధానాలు, అటువంటి సాంప్రదాయమైన విధానాలు కానీ కొత్తవి కానీ నవీన కానీ గతంలో వచ్చినవి కానీ ఇప్పుడు కానీ రేపటివి కానీ వాటిని చేయడానికి పోల్చవలసిన పనే లేదు, అప్రసక్తం.